ఆ డబ్బింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ ఉండేలారా లేకపోతే? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఇంట్లో పంపించరు. ఎందుకంటే ఏమన్నా ఒక 2 వర్డ్స్ మా కోసం ఏమన్నా చేంజెస్ చెప్పగలరా? పెళ్ళంటే జస్ట్ 3 ముళ్ళు వేసేసి ఇదే పెళ్ళైపోయింది అని భర్తగా నువ్వు ఏ పని చేయకపోతే నేనేమవ్వాలి? ఇంటికి వచ్చి నువ్వు ఏ విధంగా పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా తాగుతూ పెళ్ళయింది భార్య అన్నీ చెయ్యాలి అంటే నువ్వు డబ్బులు ఇవ్వండి, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ప్రతి క్యారెక్టర్ కూడా వెనకాల డబ్బింగ్ చెప్తారంట. వాళ్ళు ఓన్గా డబ్బింగ్ చెప్తే బయట డబ్బింగ్ వాళ్ళు రారు కదండి. పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి టైం లేక డబ్బింగ్ స్టూడియోకి ఇవ్వటం వల్ల డబ్బింగ్ వాళ్ళు మా లాంటి వాళ్ళని పిలిచి చెప్పిస్తున్నారు అనమాట. అబ్బాయిలు అమ్మాయిలు మ్యారేజ్ విషయంలో చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ కూడా మా అమ్మాయి జాబ్లో సెటిల్ అయితే కానీ మేము మ్యారేజ్ చేయము అని అంటున్నారు. కానీ ఎప్పుడైతే అరేంజ్ మ్యారేజ్ అవని లేకపోతే లవ్ మ్యారేజ్ అవని డైవర్స్ తీసుకుంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా లేకపోతే లవ్ మ్యారేజ్ కరెక్టా? అరేంజ్ లవ్ అనేది మ్యారేజ్లో రెండు ఏదైనా ఒకటేనండి. మీరు అండర్స్టాండింగ్ లేకపోతే ఏ మ్యారేజ్ అయినా వేస్ట్. మీరు సోషల్ సర్వీస్ చేస్తారని విన్నాను మేడం. యాక్చువల్గా సోషల్ సర్వీస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇది మధ్యలో వచ్చింది కాదు, ఇవి మధ్యలో వచ్చినాయి. నాకు డబ్బింగ్ ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత. చాలా సాంగ్స్ కూడా రాశారని విన్నాను. మా కోసం ఏమన్నా ఒక సాంగ్ వినిపించగలరా? గుండమ్మ కథలో నాకు రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ కొట్టినావి గుండెల్లో రింగ్ ట్రింగ్. హాయ్, హలో, నమస్కారం, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. డబ్బింగ్ ఆర్టిస్టు, సాంగ్స్ రైటర్, ఇంకా మరో పక్కన తన సోషల్ సర్వీస్ కూడా చేస్తారు విజయ్ గారు మనతో పాటు విక్రమ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి మేడం ఇన్ని చేస్తూ కూడా పక్కన సోషల్ సర్వీస్ చేస్తున్నారు. తన మాటల్లోనే ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మేడం మీకోసం నేను చాలా విన్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అడుగుతాను, ఆ డబ్బింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళారా లేకపోతే వెళ్తే బాగుంటుందని వెళ్ళారా? అంటే ఎలాగా డబ్బింగ్కి వెళ్ళారు మీరు? అంటే యాక్చువల్గా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఇంట్లో పంపించరు. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఉంటాయి కదా, అలాగే మా ఫ్యామిలీలో కూడా యాక్టింగ్ అంటే నో. అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, నాకు వెళ్తాను అని అంటే కూడా ఆ ఫీల్డ్ గురించి అందరికీ చాలా ఒపీనియన్స్ ఉన్నాయి కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను అన్నాను, నేనేం హీరోయిన్ కింద కాదు కదా నేను వెళ్ళేది, సింగిల్ రోల్స్ నాకు ఇంట్రెస్ట్. అది యాక్టింగ్ అనేది ఏది ఇంట్రెస్ట్ ఉన్నా చేయొచ్చు కదా మనం. ఇది పర్టికులర్గా ఇదే చెయ్యాలి మనం అని పెట్టుకోం కదా. మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు కదా. అందుకని లేదు అని అంటే సరే అని చెప్పేసి నాకు డబ్బింగ్ కూడా చెప్పచ్చు, మీరు డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ ఫీల్డ్ అయితే ఉంది డబ్బింగ్ కూడా చేయొచ్చు కదా అని చెప్పి నేను అలాగా సరే అయితే డబ్బింగ్ ట్రై చేద్దామని చెప్పి సత్యప్రియ మేడం గారు అని ఆవిడ ఒకప్పుడు డబ్బింగ్ ఆవిడ ఇన్ఛార్జ్. ఆవిడ మూవీస్కి ఛానల్ అయితే సీరియల్స్కి ఆవిడ బాగా అప్పుడు ఆవిడ స్టార్ట్ చేశారు క్లాసులు. నేను కూడా విన్నానండి మేడం. ఆర్టిస్ట్ కూడా పెద్ద ఆర్టిస్ట్. ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్, అన్నిట్లోనే ఉన్నారు ఆవిడ ఇలాగా అలా పరిచయం అయ్యారు. ఆవిడ ద్వారా నేను వెళ్తే ఆ మేడం చాలా చాలా కేర్ తీసుకునేవారు. ఎలా అంటే ఇప్పుడు ఒక డబ్బింగ్ మనం వెళ్ళామంటే అక్కడ బాగుంటేనే ఆవిడే కూడా తీసుకెళ్ళి డబ్బింగ్ చెప్పించేవారు. సీరియల్స్లో అప్పుడు డబ్బింగ్ మూవీస్ చాలా వచ్చాయి. అక్కడ ఎక్స్పీరియన్స్, మనకి ఎక్స్పీరియన్స్ లేని డబ్బింగ్ చెప్పలేము కదా. మనం మామూలుగా క్లాసులకి అయితే వెళ్తాం, కానీ వేరే వాళ్ళు మీరు ట్రై చేయండి అని చెప్తారు. కానీ మేడం మటుకు అలా కాదు, చాలా కేర్ తీసుకునేవారు. ఆవిడే తీసుకెళ్ళి నేను చెప్పినందుకు మిమ్మల్ని వదిలేయటం కాదు కదా అని చెప్పి ఆవిడ కూడా తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి తనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చెప్పాలి. అది మేడం కూడా వచ్చేవారు, కూడా వచ్చి మీరు ఇక్కడ సేఫ్, ఇది బాగానే ఉంటుంది, నేను ఉంటాను, మీరు చెప్పండి అని ఆవిడ ధైర్యం ఇవ్వటం వల్లనే. కానీ లేదంటే డబ్బింగ్ మనకు అంత తెలియదు కాబట్టి అది కష్టపడే చెప్పచ్చు కదా అని చెప్పేసి మేడం ద్వారానే మేము అలా డబ్బింగ్. యాక్చువల్గా నేను సాంగ్స్ రాస్తానని నాకే తెలియదు అసలు ఆ విషయం. అసలు నేను లిరిక్స్గా సాంగ్స్ రాస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది సందర్భంగా ఒకసారి ఎవరో మాకు తెలిసిన వాళ్ళ మూవీ తీస్తున్నాము, సాంగ్స్కి నెతుకుతున్నామంటే సరే నేను ట్రై చేస్తే, నేను కవితలు రాసేదాన్ని చిన్నప్పటి నుంచి, ఒకసారి ట్రై చేస్తానని ఒక సాంగ్ రాస్తే వాళ్ళకి బాగా నచ్చి. మేడం మీ డబ్బింగ్ మీరు మూవీస్ సీరియల్స్ లో కూడా చెప్పారు కదా, ఏమన్నా ఒక 2 వర్డ్స్ మా కోసం ఏమన్నా చేంజెస్ చెప్పగలరా మీ వాయిస్ లో? అంటే డబ్బింగ్ అంటే తెర వెనకుండి చెప్పేది, అది
ఎందుకంటే నటించే వాళ్ళకన్నా ఆ వాయిస్ ఇచ్చే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పాలి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా తెలుసు. మీరు ఏమన్నా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఏమన్నా? నేను అప్పుడులో మీకు ఈటీవీలో రాడన్ సీరియల్స్ వచ్చే రాధిక తీసిన ఆవిడ, మన రాధిక గారు ఉన్నారు కదా, ఫస్ట్ అసలు సీరియల్ స్టార్ట్ చేసింది ఇవిటి ఆవిడ. అప్పుడు ఆవిడ సీరియల్స్ అక్కడ నుంచి డబ్బింగ్ ఇక్కడ తెలుగులో చెప్పించేవారు. అలా చెప్పించినప్పుడు ఒక క్యారెక్టర్ గురించి మేము ఒక అమ్మాయిది చెప్పాల్సి వచ్చినప్పుడు నాతో చెప్పిస్తే నాకు గుర్తున్న డైలాగ్స్ కొన్ని మీకోసం చెప్తాను. చెప్పండి. పెళ్ళంటే జస్ట్ 3 ముళ్ళు వేసేసి ఇదే పెళ్ళైపోయింది అని భర్తగా నువ్వు ఏ పని చేయకపోతే నేనేమవ్వాలి? ఇంటికి వచ్చి నువ్వు ఏ విధంగా పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా తాగుతూ పెళ్ళయింది భార్య అన్నీ చెయ్యాలి అంటే నువ్వు డబ్బులు ఇవ్వండి, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అదే ఈ విధంగా మనం అంటే క్యారెక్టర్ని బట్టి చెప్పాలి. ఒక స్మైల్ వచ్చినప్పుడు నవ్వుతూ మార్చి చెప్పాలి. ఏడుపు వచ్చినప్పుడు కొంచెం మనం బాధతో మన గొంతులో కూడా అవి ఏంటంటే మాడ్యులేషన్ మనం చేసుకోవాలి. ఎవరైతే బాగా మాడ్యులేషన్ చేసి చెప్పగలుగుతారో వాళ్ళు డబ్బింగ్లో చాలా మంచి స్థాయికి వెళ్తారు. అది ఎందుకంటే సందర్భాన్ని బట్టి మనం తీసుకుని మన వేలో మనం చెప్పగలిగితేనే అది. అందుకని చాలామంది అంటున్నారు డబ్బింగ్ అని మేము ట్రై చేసాం మాకు రావట్లేదు అని అంటున్నారు. మరి ట్రై చేయటం అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. అది ఇప్పుడు సినిమా మాకు ఫీల్డ్ ఇంట్రెస్ట్ మేము ఇలా రావాలి అని అనుకున్నప్పుడు డబ్బింగ్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే నాకు ఇప్పటివరకు నేను ఫేస్ చేయలేదండి. ఎందుకంటే డబ్బింగ్లో కూడా చాలా మంది వచ్చి ట్రైనింగ్ తీసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రాస్ చేసుకొని వెళ్తేనే ఆ స్టేజ్కి రాగలరు. అదే అంటే అన్ని ఫీల్డ్ లో కూడా అన్ని ఫీల్డ్ లోనే ఉంటాయి కదా. కాకపోతే కొన్ని ఫీల్డ్ అవి బాగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఈ డబ్బింగ్ లో కూడా అట్లా ఉంది. అవి క్రాస్ చేసి వెళ్తేనే నువ్వు స్టేజ్కి వస్తావు. అదే అంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక సందర్భం కదండి. ఎవరికి ఇప్పుడు నేనంటే మేడం ఉన్నప్పుడే వెళ్ళేదాన్ని. అందుకని ఎవరైనా ఒకరు తోడు ఉండి మనం వెళ్ళినప్పుడు ఆ సందర్భాలను బట్టే కదా మనం చెప్తాము. అందుకని మాకైతే మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి మేడం ద్వారా అయితే మేము చాలా హ్యాపీగా కొన్నాళ్ళు నేను ఆవిడతో ట్రావెల్ చేసి చెప్పాను. తర్వాత ఆవిడ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చిన వల్ల నేను కూడా బ్రేక్ తీసుకున్నాను. అది ఆవిడ ద్వారానే నేను వెళ్ళేదాన్ని. డబ్బింగ్ వల్ల చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చాలా మంచి స్థాయికి వెళ్తారు. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి డబ్బింగ్ చాలా బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. టోన్స్ మనం అది మన సీరియల్స్లో కూడా ఇప్పుడు డబ్బింగ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి మనకి, డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా అసలు మనకి చాలా మూవీస్, ఇప్పుడు వెబ్ సిరీస్ చూసుకుంటే మనకి చాలా వెబ్ సిరీస్ హిందీలో నుంచి, కన్నడ నుంచి, తమిళ నుంచి మనకి చాలా వస్తున్నాయి తెలుగు వాళ్ళకి. అందుకని డబ్బింగ్ ఇప్పుడైతే ఇంకా బాగుందనే చెప్పాను నేను విన విధంగా అయితేనండి.